అమెరికాలో హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయంలో 22వ నవోదయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. 10,000 మందికి పైగా భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అట్లాంటాలోని హిందూ టెంపుల్ కి భక్తులు పోటెత్తారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో న్యూ ఇయర్ ని పురస్కరించుకుని నవోదయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. అభిషేకం, పుష్పార్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశేషాలను అర్చక స్వాములు వివరించారు. ఈ ఆలయాన్ని నిర్మించి 35 సంవత్సరాలు అయిందని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం ఆలయంలో జరుగుతున్న విశేష కార్యక్రమాల గురించి వివరించారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజున నవోదయ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం 22వ నవోదయ ఉత్సవాలు జరుగుతున్నట్టుగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల గురించి తెలిపారు. 10,000 మందికి పైగా భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టుగా పేర్కొన్నారు. ఇక ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. వెండర్ మాల్, ఫుడ్ బజార్ కి అనూహ్య స్పందన వచ్చింది. భక్తులు ఈ స్టాల్స్ దగ్గర తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా చేసుకున్నారు. గోవింద నామస్మరణ చేస్తూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. దర్శన అనంతరం ఆలయ కమిటీ వారి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఈ దేవాలయము 30 సంవత్సరాల ముందు 1992లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ అయింది. ప్రతిష్ఠ అయినప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 1కు స్వామివారికి పూలంగి సేవ అలంకారం చేస్తుంటాము. ఇక్కడ చాలామంది వేల కొద్ది భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పోతుంటారు. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల చాలామందికి మంచిదైంది. ఈ చుట్టుపక్కల ఒక 5-6 ఊరు నుండి జనాలు వస్తుంటారు. ఈ డిసెంబర్ 15వ తారీఖు నుండి ఇక్కడ ధనుర్మాస పూజలు రోజు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా స్వామివారికి చాలామంది భక్తాదులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సుప్రభాతం, 8 గంటలకు ధనుర్మాస పూజ చేస్తే ఆ తర్వాత 10:30కు మహా అర్చన చేశాము. ఆ తర్వాత చాలామంది వస్తున్నారు. స్వామివారిని ప్రతి సంవత్సరము ఈ యొక్క జనవరి 1 రోజు ఒక 5-6 వేల మంది జనాలు వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు. ఇదే రీతిగా ఈ నెల 9వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి ఉదయం 6 గంటలకి ఆరాధన, అది ఉత్తర ద్వార దర్శనము, వైకుంఠ నారాయణ స్వామి అలంకారం చేస్తాము. ఆ రోజు కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకు స్వామివారికి ఆండాల కళ్యాణం చేస్తున్నాము. చాలామంది భక్తాదులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటుంటారు. మీరు కూడా వీలైనప్పుడు వచ్చి స్వామివారి కృపకు వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృప పాత్రలు కావాలని రాస్తున్నాం. శ్రీమత్ రమణ గోవింద గోవింద. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ టెంపుల్ ఇన్సెప్షన్ డిసెంబర్ 1990 నుంచి దినదినాభివృద్ధి చెందుతూ చాలా బాగా జరుగుతోంది. మాకు ఇక్కడ ఒక 12 మంది మంచి ప్రీస్టులు ఉన్నారు. 2 దేవాలయాలు, శివాలయం, విష్ణు ఆలయం 2 పక్కన చిదంబరంలోగా లాగా ఉంటాయి. ఇక్కడ 2 చోట్ల ఒక 12 మంది ప్రీస్టులు చాలా చక్కగా అన్ని పూజలు నిర్వహిస్తున్నారు. అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. రండి చూడండి. న్యూ ఇయర్ చాలా స్పెషల్. ఇక్కడ దాదాపు 5-6 వేల మంది వస్తారు ఇక్కడికి. పొద్దున సాయంత్రం అంతా బిజీగా ఉంటుంది. ఇక్కడ చక్కగా పైనేమో పూజలు జరుగుతూ ఉంటాయి, కింద ఒక వెండర్ మాల్, ఒక ఫుడ్ కోర్టు అన్నీ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి వస్తే రోజంతా ఇక్కడ గడపచ్చు. చక్కగా దేవుణ్ణి చూడొచ్చు, మిగిలిన కాలక్షేపం కూడా అవుతుంది. వచ్చి సంతోషంగా గడపండి మీకు వీలైనప్పుడు. ఒక 10,000 మందికి భోజనాలు రెడీ చేసి పెడతాం ఇక్కడ. దాదాపు అంతమంది వస్తారు రోజంతా. చాలా జనవరి 1 మటుకు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. వచ్చి తప్పకుండా ఎంజాయ్ చేయండి.
మీ అందరికీ మా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా తరఫున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ టెంపుల్ ఇప్పటికి 34 ఏళ్ళు అయింది నిర్మించి. ఇది 22వ నవోదయ జరుపుకుంటున్నాము. నవోదయ అంటే న్యూ ఇయర్ ఫెస్టివల్. ఏం పండగతో సంబంధం లేదు, జస్ట్ న్యూ ఇయర్. కానీ మీకు చూస్తే జనాలు కనీసం ఒక 8 to 10 వేల మంది జనాలు వస్తారు. ఈ గుళ్ళో నిన్న మొన్న మొత్తం అన్ని దేవుళ్ళకి, ఇక్కడ శివాలయం ఉంది, విష్ణు ఆలయం ఉంది. ఈ విష్ణు ఆలయాన్ని నిన్న రాత్రి అన్ని దేవుళ్ళని అలంకరించారు స్వచ్ఛమైన పూలతోటి. అలానే శివాలయంలో శివుడు పరివార దేవతలు అందరినీ అలంకరించారు. మా గుడి యొక్క లక్షణం ఏంటంటే మేము సనాతన ధర్మాన్ని అమెరికాలో వ్యాపించజేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది సౌత్ వెస్ట్ రీజియన్లోనే అతిపెద్ద గుడి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. మేము చాలా అదృష్టవంతులం ఈ దేవాలయంలో వాలంటీరింగ్ చేసుకుంటూ ఈ దేవాలయం వృద్ధికి పాటుపడుతున్నాం. ఈ టెంపుల్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే చాలా పెద్ద టెంపుల్. ఇన్ దిస్ టెంపుల్ మాకు ఈ టెంపుల్లో విష్ణు ఆలయం, శివాలయంతో పాటు పెద్ద కిచెన్ ఉంది. మాకు ఆ కిచెన్లోనే పదార్థాలన్నీ వండి సుమారుగా 8 నుంచి 10 వేల మంది వచ్చే భక్తులందరికీ ఫుడ్ అది అరేంజ్ చేస్తాము. ఇక్కడ కార్ పార్కింగ్ కానీ ఏది లోటు లేకుండా చాలా జాగ్రత్తగా మా కమిటీ అంతా శ్రద్ధగా పనిచేసి ఇంత క్రౌడ్ని మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ కొన్ని ఉత్పత్తులు కూడా సేల్ చేస్తారు. వాటిని కూడా కొంతమంది వెండర్స్ వచ్చి పెట్టుకుని బూతులు పెట్టుకుని వాళ్ళ ఉపాధి వాళ్ళు పొందుతారు. సో బేసిక్గా ఇది మా దేవాలయంలో విష్ణుమూర్తి, కనకదుర్గ అమ్మవారు, హనుమాన్, లక్ష్మీ ఆండాళ్ళ అమ్మవార్లు మరియు శివాలయంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, దేవేర్లు, పార్వతీదేవి, కన్యకా పరమేశ్వరి, సరస్వతి అమ్మవారు, కాలభైరవుడు ఉన్నారు. దాంతోపాటు నవగ్రహాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ చాలా భక్తి శ్రద్ధలతో మాకున్న 13 మంది ప్రీస్టులు చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఎ బిగ్ ఈవెంట్ ఫర్ అస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫెస్టివల్. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ, ఇక్కడ యుఎస్లో ఉన్న అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు పవన్ కుమార్ శర్మ. నేను హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా దేవాలయంలో గత 19 సంవత్సరాల పైగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నానండి, అర్చకుడిగా శివాలయంలో. ఈ దేవాలయంలో పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో నేను అర్చకుడిగా చేస్తున్నాను. మనకిక్కడ వెంకటేశ్వర స్వామి కూడా అద్భుతమైనటువంటి స్వామివారు ఉన్నారు ఇక్కడ. ఇది 35 సంవత్సరాల పైగా ఉన్నటువంటి యొక్క దేవాలయము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఆరంభ శుభదినమునందు అశేషమైనటువంటి భక్తులు, కనీసం 8,000 నుంచి 10,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి పరమేశ్వరుడి యొక్క ఆశీర్వచనాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాన్ని పొందడానికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అద్భుతంగా భక్తులందరూ వచ్చి స్వామివారందరినీ కూడా కన్నుల విందుగా చేసినటువంటి దర్శనాలన్నింటినీ చూసి తన్మయత్వంతో పరమేశ్వరుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతూ ఉన్నారు. ఈ దేవాలయం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలబడి ఉన్నది. ఎన్నో విశేషమైన కార్యక్రమాలు యొక్క దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఈ సంవత్సరము మే 5వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు పరమేశ్వరుడు యొక్క పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి యొక్క మహాకుంభాభిషేకం కూడా జరగబోతోంది. శివరాత్రి తర్వాత జీర్ణోద్ధారణ బాలాలయం చేసి 2 నెలలలో దేవాలయం కార్యక్రమాలను పూర్తి చేసి అత్యద్భుతమైన విశేషంగా మహాకుంభాభిషేకం కూడా చేయడానికి దేవాలయ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సర శుభదినం నందు అశేషమైన భక్తులందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నిండుగా మెండుగా ఉండి సంతోషమైన జీవనం మీ అందరికీ కూడా కలుగుగాక. ఓం నమః శివాయ. Happy New Year from Shiva Temple and also Hindu Temple of Atlanta. Happy New Year to everybody.